నమస్తే, వెల్కమ్ టు వార్ రూమ్. నేను బలరాం. తెలంగాణలో వ్యక్తిగత దూషణలు తారాస్థాయికి చేరిపోయిన పరిస్థితి కనిపిస్తోంది రాజకీయ నేతల మధ్య. ఒకవైపు ఇటీవల కాలంలో మంత్రి కొండా సురేఖ గారు, ఎంపీ రఘునందన్ గారు ఇద్దరు పార్టిసిపేట్ చేసిన ఒక మీటింగ్లో ఆయన ఒక దారం ఆమె మెడలో వేస్తూ ఆమెను గౌరవించుకునే క్రమంలో ఆమె మెడలో వేసిన ఆ దారానికి సంబంధించి సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అదంతా కూడా బీఆర్ఎస్ టీమే చేసింది, బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ నేతలే చేశారని చెప్పనంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు వచ్చిన పరిస్థితి. ఈ విషయంలో కొంత ఆవేదనకు గురైన పరిస్థితి, మంత్రి గారు కంటతడి పెట్టుకున్న సిచ్యువేషన్ని మనం చూసాం. అయితే ఆ వివాదం ఇంకా సమసిపోకముందే మరో వివాదం తెర మీదకి వచ్చింది. అదే మంత్రి గారు నిన్న మొన్నటి వరకు తనను ట్రోల్ చేశారంటూ, తనను అవమానపరిచారని చెప్పంటూ కంటతడి పెట్టుకున్న మంత్రి గారు ఇవాళ వ్యక్తిగత విమర్శలకు ఎంత స్థాయికి దిగజారని చెప్పనంటే, ఒక మాజీ మంత్రికి ఇంకో హీరోయిన్కి మధ్యన వేరే సంబంధాలు ఉన్నాయని చెప్పనంటూ ఆమె చేసిన కామెంట్స్ నిజంగా ఇవాళ మాట్లాడుకోలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితి. నిజంగా అవి ఉంటే కనుక, నిజంగా ఆ అమ్మాయికి కనుక ఆ మాజీ మంత్రి అటువంటి పరిస్థితి చేసి ఉంటే, కేటీఆర్ ఆ రకంగా ఆ అమ్మాయిని వేధించి ఉంటే, ఆ రకంగా ఆ ఫ్యామిలీని వేధించి ఉంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వారి మీద కేసులు పెట్టాలి, ఆ ఆధారాలన్నీ బయట పెట్టాల్సిన సిచ్యువేషన్ కూడా ఉంటుంది. ఈ రకంగా మొత్తంగా వ్యక్తిగత దూషణల స్థాయికి ఎందుకు పోతుంది అన్న అంశం మీదే మనం ప్రధానంగా చర్చలోకి వస్తున్నాం. కొండా సురేఖ, కేటీఆర్ మధ్యలో సమంత అన్న అంశం మీదే మనం ప్రధానంగా డిబేట్లోకి వెళ్తున్నాం. డిబేట్లో ఫస్ట్ వెళ్ళడానికి ముందు ఒకసారి కొండా సురేఖ గారు ఆవేదనకు గురయ్యారు. నిజంగా ఆమెను ట్రోల్ చేసిన సోషల్ మీడియా అకౌంట్స్ను ఐడెంటిఫై చేసే పనిలో ఉంది ప్రభుత్వం. ఐడెంటిఫై చేయడం ఖచ్చితంగా చేయాలి. వారు ఎవరైతే ఆమెను ట్రోల్ చేశారో, ఆమె ఫోటోను, రఘునందన్ గారి ఫోటోను వాడారో వారి విషయంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆమె ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. వాళ్ళ ఇంట్లో తల్లులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఈరోజు కొంత బాధ ఏంటంటే, ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన, చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి, ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది. నిన్నటి నుంచి కూడా నేను అన్నం తినలేదు, నిద్రపోలేదు. ఒక మహిళగా ఈరోజు వాళ్ళ ఇంట్లో తల్లులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఈరోజు కొంత గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని ఆ బాధ ఏంటంటే, ఎస్, సోషల్ మీడియాలో ఇటువంటి ట్రోలింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. నిజంగా వ్యక్తిత్వాన్ని హరించే విధంగా కొన్ని పోస్టులు అయితే జరుగుతున్న పరిస్థితి. అటువంటి పోస్టులను అరికట్టాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా అధికార యంత్రాంగం మీద ఉంది, ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ మీద ఉంది. నిజంగా అటువంటి ట్రోలింగ్స్ని డెఫినెట్గా టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు. మంత్రి గారికి జరిగిన ఇబ్బందికి ఖచ్చితంగా బాధ్యులు ఎవరో వారికి శిక్షలు పడాల్సిందే, ఆ విషయంలో అనుమానం లేదు. అయితే ఇవాళ మంత్రి గారు మాట్లాడిన మాటలే ఇవాళ చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఈరోజు కొండా సురేఖ గారు మాట్లాడిన కామెంట్స్ ఇవాళ చర్చనీయాంశంగా మారే. ఆమె ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. డైవర్స్లు ఒకరిది అయిందండి. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా, వాళ్ళకి ఎవరికి, ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదేవిధంగా 2-3 హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా. ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్ర బాబు, మేమిందులో ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ, ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్గా మన ప్రభుత్వం తీసుకోవడం. డైవర్స్లు ఒకరిది అయిందండి. మంత్రి గారు చాలా కీలకమైన ఆరోపణలు చేశారు. ఇవాళ మాజీ మంత్రి కేటీఆర్ మీద చేస్తున్న ప్రధానమైన కామెంట్స్లో ఒకటి, ఇవాళ సమంత నాగ చైతన్య మధ్యన విడాకులు అవ్వడానికి ప్రధాన కారణం కేటీఆర్ గారు.
కేటీఆర్ గారు వారికి సంబంధించిన నాగార్జున గారికి సంబంధించిన ఎన్కన్వెన్షన్ అనే అక్రమ కట్టడాన్ని కూల్చివేయకుండా ఉండాలని చెప్పనంటే సమంతను పంపించండి అని చెప్పారు అని చెప్పనంటూ మంత్రి గారు చెప్పారు. ఇదే నిజమైతే ఖచ్చితంగా ఆ విషయంలో ఆధారాలు బయట పెట్టాలి. ఆ రకంగా మంత్రిగా ఆమె రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు కనుక మరి ఆమె ఏ రకమైన చర్యలు తీసుకుంటారు, ఏ రకంగా కేసులు పెడతారో చూడాల్సిన అవసరం ఉంది. ఇదే అంశం మీద బీఆర్ఎస్కి సంబంధించిన మహిళా నేతలు రెస్పాండ్ అయ్యారు. వారు ఏం రెస్పాండ్ అయ్యారో ఒకసారి చూద్దాం. చిల్లర నువ్వు మనిషి చిల్లర అనేది అందరికీ తెలుసు. మానుకోట కట్టినప్పుడు నీ నోరు అందరు చూసిరు, వరంగల్లో గొడవలు అయినప్పుడు నీ నోరు అందరు చూసిరు, నీ ఇంట్లో వాళ్ళే అందరికి చెప్తారు నీ నోరేందో. కానీ ఆ నోరుని నెత్తిన పెట్టుకొని రాష్ట్రం అంతా ఇదే చేస్తాను అని ఒక మహిళా మంత్రి ఇట్లా మాట్లాడటం అయితే నిజంగా చాలా దారుణం, శోచనీయం. ఇది సిగ్గుతో మహిళలందరూ తలదించుకునే విషయంగా నేను భావిస్తా ఉన్నాను. ఇది అవమానకరం. కొండా సురేఖ గారు, మీరు ఎప్పుడు మాట్లాడినా ఇట్లనే నడిచిపోతుంది, నేను ఇట్లనే మాట్లాడి బట్టగాల్చి మీదేసి వెళ్ళిపోతా అనుకుంటే ఖబర్దార్ బిడ్డ, నోరు మూసుకో, లేకపోతే మేము నోరు మూయించాల్సి వస్తుంది. నువ్వు మంత్రి అనే ఒక అహంకారంతో ఒక మహిళ ఉండి సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలందరి పట్ల చాలా చీప్ చేస్తుంటే సినిమాలో పోయే ప్రతి మహిళలు కూడా ఒక వేరే వ్యవహారంతో ఉంటునే విధంగా చాలా చండాలంగా మాట్లాడుతూ చాలా సిగ్గుచేటు. ఏదైతే సురేఖ గారు కేటీఆర్ గురించి అడ్డగోలు అంటే మీరు కేటీఆర్ గారు ఫినాయిల్తో కడగాలి, యాసిడ్ పోసి కడగాలి, మీ నోర్లు యాసిడ్ పోసి కడగాలి ఖచ్చితంగా. అనవసరంగా మీరు అందరి కుటుంబాలను రోడ్డు ఇడుస్తూ ఉన్నారు. కొండా సురేఖ గారు, మీరేనా ఆడోళ్ళు? వేరే ఆడవాళ్ళ పేర్లు నువ్వు ఎట్లా తీసుకుంటావు? నీకేం రైట్ ఉంది? నువ్వు అసలు ఆడదానివేనా? వాళ్ళ కుటుంబాలు లేవా? వాళ్ళు బాధపడరా? వాళ్ళు ఆవేదన చెందరా? రైట్, ఇది బీఆర్ఎస్ నుంచి వచ్చిన రియాక్షన్. దానికి తోడు నాగార్జున సినీ నటుడు నాగార్జున రియాక్ట్ అయ్యారు. సీరియస్గానే ఆయన సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. మంత్రి గారు ఇటువంటి కామెంట్స్ చేయడం ఏంటని చెప్పంటూ ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయడం కోసము సినీ నటుల జీవితాలను వాడుకోవద్దని చెప్పానంటూ ఆయన చెప్పారు. అదేవిధంగా అబద్ధాలను ప్రచారం చేయొద్దు, వెంటనే వెనక్కి తీసుకోండి మీ కామెంట్స్ అని చెప్పానంటూ ఆయన చెప్పిన మాట కనిపిస్తుంది. అదేవిధంగా ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. ప్రకాష్ రాజ్, ఏంటి సిగ్గులేని రాజకీయాలు, సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే ఇంత చిన్న చూప అని చెప్పనంటూ ఆయన కామెంట్ చేశారు. ఇది ఈ రకంగా పూర్తిగా రియాక్షన్స్ వస్తున్న పరిస్థితి. ఇదే అంశం మీద మనతో జాయిన్ అవుతున్నారు. ఈ అంశం మీద మనం డిబేట్లోకి వెళ్తున్నాం. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు కైలాష్ నేత గారు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. అదేవిధంగా ఆచార్య గారు, బీజేపీ సీనియర్ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు. తులా ఉమ్మ గారు, బీఆర్ఎస్ నేత, అదేవిధంగా జెడ్పీ మాజీ చైర్పర్సన్. బీబీ ప్రసాద్ గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు. ఫస్ట్ మనం కైలాష్ నేత గారితో మొదలు పెడతాం. కైలాష్ గారు, కేటీఆర్ గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? మీరు చేసిన కామెంట్, మీ మంత్రి గారు ఇవాళ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మంత్రి గారు ఇవాళ చేసిన ఒక సీరియస్ అలిగేషన్, కేటీఆర్ గారి కారణంగా ఇవాళ ఒక జంట విడిపోయింది, ఒక అక్రమ కట్టడాన్ని కాపాడడం కోసం ఒక అమ్మాయిని రమ్మన్నారు అని చెప్పానంటూ మంత్రి గారు కామెంట్ చేశారు. ఇది నిజమైతే కనుక ఆయనను ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేయాలి. మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు కేటీఆర్ గారిని? నమస్కారం 60 వారికి, మీకు అందులో ప్యానల్ అందరికీ కూడా నమస్కారం పెద్దలకు. సార్, నేను ఒక మాట మనం చేస్తా ఉన్నా. ఇప్పుడు రాజకీయ జీవితంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరం కూడా ప్రజలకు సేవ చేయాలి. సరే, ఒక సందర్భం వచ్చినప్పుడు అది ఏమవుతుందంటే మన ప్రభుత్వాలను విమర్శిస్తుంటాం, అభివృద్ధి మీద కావచ్చు, ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కావచ్చు, మరొక సందర్భంలో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. కానీ ఎందుకో గడిచినటువంటి 10 సంవత్సరాలలో మేము చూసినాం కానీ, ఉద్యమ సందర్భంలో చూసినాం కానీ, వ్యక్తుల పట్ల, వ్యక్తుల జీవితాల పట్ల హననం చేస్తూ జుగుత్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి భాషను ప్రారంభించిన వాళ్ళు ఇవాళ గురిగింద నీతులు మాట్లాడుతుంటే నాకు బాధ అవుతుంది. ఎందుకు చెప్తున్నా, ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రత్యర్థులు ఏమో మిసైల్స్ చేస్తే మేమేమో ఫైరింగ్ గన్తో చేస్తే అది కాదండి. వాస్తవంగా నేను ఈ భాష మంచిదా, వ్యక్తుల పట్ల జీవితాల్లోకి తొంగి చూసి వ్యక్తులను రోడ్ల మీద గుంచింది, ఇది కరెక్టా రైటా అని నేను చెప్పట్లేదు. వాస్తవం కూడా ఇది మంచి పద్ధతి కాదు, రాజకీయాలకు ఇది పుడి స్టాప్ పెట్టాలి. కానీ ప్రారంభించిన వాళ్ళు ఎవరు, అంతకులు ఎవరు? వాస్తవంగా ప్రజల జీవితాలను పక్కకు పెట్టి వ్యక్తిగత రాజకీయాలలోకి మరి సోషల్ మీడియా ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేసి రఘునందన్ రావు అంటే ఆయన ఒక బాధ్యతాయుతమైన పార్లమెంట్ సభ్యుడు. మంత్రిగా ఉన్న కొండా సురేఖ బలహీన వర్గాల బిడ్డ, పద్మశాలి బిడ్డ, భర్త మునురు కాపు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను కులాల గురించి ప్రస్తావించాను. కానీ ఆయన ఒక సందర్భంలో దుబ్బాకకు వచ్చినావు కాబట్టి చేనేత బిడ్డగా నువ్వు ఉన్నావమ్మా, ఇక్కడ ఉన్న సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వానికి నేను అప్పీల్ చేస్తున్నా అని చెప్పి ఒకటి పెడితే, మరి వీళ్ళకి షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి, అంటే ఏంటిది,
అంటే కొండా సురేఖకు రఘునందన్ రావుకి ఏమైనా సంబంధం కట్టదలుచుకున్నారా? కొండా సురేఖకు లేకపోతే రఘునందన్ రావు ఏమన్నా వేరే రకమైనటువంటి ఉన్నదని చెప్పదలుచుకున్నారా? ఇటువంటి నికృష్టమైనటువంటి సాంప్రదాయానికి తెరలేపి ఇలా మొగని కొట్టి ముగిసాలకు ఎక్కుతున్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళు తమను తాము ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను ఒక్కటే మాట మనం చేస్తున్నా, ఈ మంచి పద్ధతి కాదు. ఎవరైనా, మీరైనా, మేమైనా, మనకు అమ్మలున్నారు, అక్కలున్నారు, చెల్లెలున్నారు, కానీ ప్రారంభం చేసి గిచ్చి గయ్యం పెట్టుకొని మళ్ళీ ఇవాళ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎంత తారాస్థాయికి చేరిదో మనం ఆలోచన చేయాలి. ఒక ఆర్టీసీ పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తే ఆయన ఏమన్నారు? డ్యాన్సులు వేయచ్చు, బార్లలో ఎగిరినట్టు మీరు కూరగాయలు తీసుకోవచ్చు, ఎన్ని మాటలు మాట్లాడిరు. ఇవన్నీ సమాజం మర్చిపోతుందా? నువ్వు ఇవాళ మాట్లాడుతున్నవే, మరి తను మాట్లాడేటప్పుడు ఈ కొండా సురేఖకు మరి భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు అని ఎందుకు ఆలోచించవు? ఇదేం పద్ధతిలో సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు పెట్టదు అని చెప్పేసి నియంత్రించలేవు. నీ సింపతైజలు కాదు వారు. కానీ మళ్ళా ఇవాళ మొగని కొట్టి రోడ్డు మీదకి వచ్చి బొబ్బలు పెట్టి ఈ రకమైనటువంటి సంస్కృతి ఏదైతుందో ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి నేను ఒక్కటే మనం చేస్తా ఉన్నా, ఇవాళ అందరికీ, అన్ని వర్గాలకు నేను ఎందుకంటే మీరు ఒక టీవీ, ఈ ఛానల్ ద్వారా సమాచారం మెసేజ్ పోవాలి. కానీ ప్రారంభం చేసిన వాళ్ళు మీరు ఆర్పాలి. ఎవరైతే తెచ్చిపెట్టిందో ఇది మీరు ప్రజలకు ముందుకు వచ్చి చెప్పాలి. రేపు కొండా సురేఖ గారు ఈ విషయం పట్ల డెఫినెట్ గా స్పందిస్తారు. ఆమె ఏమంటారు, ఏం సంగతి అయినా కానీ గుండెల్లోకి గాయం చేసి బాధపడి దుఃఖించే విధంగా ఈ రకంగా చేసి, మొన్న సబితమ్మని ఒక చిన్న మాట ఏదో మాట్లాడిరని చెప్పేసి ఏదో అంటే దాని గిచ్చి గాయం పెట్టుకొని గగ్గోలు పెట్టిండ్రే, సబితమ్మ ఏడ్చిందే. మరి అలాంటప్పుడు మా కొండా సురేఖ మా మహిళ కాదా? ఆమెకు బాధ ఉండదా, దుఃఖం ఉండదా, మనసు ఉండదా? ఆమె మహిళ కాదా? ఇవి ఆలోచన చేయకుండా టీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ గొప్పగా శ్రీరంగ నీతులు, రామాయణాలు, మహాభారతాలు చెప్తున్నారండి వీళ్ళు. ఇది ఆలోచించాలి. ఒక కేంద్ర మంత్రి పట్టుకొని రండాలి మాట్లాడిన మీరు, వెధవలు, సన్నాసులు, దద్దవలు, ఇటువంటి నికృష్టమైన భాషను తీసుకొచ్చింది మీరు. తెలంగాణ ప్రజలు అసహించుకునే విధంగా మాట్లాడింది మీరు. ఇటువంటి వాళ్ళ మీరు ఇలా మాట్లాడేది సోషల్ మీడియాలో ఏం పెడుతున్నారు? రోజు చూస్తలేమా మేము? శ్రీమతి సోనియా గాంధీ గారి గురించి ఒక సందర్భంలో ఇంటర్వ్యూ జరుగుతుంటే గౌరవ ఈనాటి శాసనసభ్యుడు ఉండి ఆనాటి మంత్రిగా ఉన్న నువ్వు త్యాగం చేసింది, పోరాటం ఏ ఊళ్ళో త్యాగం చేసింది? ఇటలీనా అని మాట్లాడతావు వ్యంగ్యంగా, పెద్ద మునగాళ్ళ లెక్క. ఏమంటే భారతీయులు చేసుకొని భారతీయులకు పిల్లలు కన్నటువంటి ఈ దేశం కోసం 2 సార్లు ప్రధానమంత్రి అవకాశం వస్తే కొడుకులు చేయకుండా ఈ దేశం కోసం బలిదానం చేసి ఇందిరమ్మ త్యాగాన్ని పురిపుచ్చుకొని రాజీవ్ గాంధీ యొక్క వారసత్వాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ దేశంలో ఒక వితంతుగా ముందరుండి దేశాన్ని నడిపించిన ఒక యూపీఏ చైర్పర్సన్ గా ఉన్న మహిళ గురించి అసహ్యంగా మాట్లాడినటువంటి నికృష్టమైనటువంటి మాటలు మాట్లాడి ఇవాళ అబ్బా గొప్పలు మాట్లాడుతున్నవే అంటే సినీ జీవితాలకు సంబంధించిన వాళ్ళ గురించి మాట్లాడడం తప్పో ఒప్పో మనం చర్చిద్దాం. కానీ ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు భాష పట్ల కానీ ఇతరుల గురించి వ్యక్తిత్వాల గురించి కానీ హననం చేసేటప్పుడు మీకు మానవత్వం లేదు, దయ లేదు, జాలి లేదు. మళ్ళీ ఇవాళ వచ్చి రోడ్డు మీద పడి, ఎందుకంటే ప్రతిపక్షాలు ఉన్నాం మేము, ఏదైనా మా నాలుగు ఎట్టయినా ఉంటుంది అంటే మీరు ఏమండి? ఆ ఖమ్మంలో రైతులని మీరు గొడవల ఏడుస్తుంటే వాళ్ళని తీసుకుపోయి జైలు వేస్తారు. వాళ్ళ కుటుంబాలు లేవు, వాళ్ళకి మహిళలు లేవు. అదేవిధంగా నేరలలో పండబెట్టి ఒక్కొక్కరి కొడితే సంసార జీవితానికి ఆగమైపోయారు. మరియమ్మని నంపారు కదా డెత్ లో, ఆ మహిళ కాదు, వీళ్ళందరూ కాదు. ఒక మంత్రి మండలిలో అవకాశం ఇయ్యారు మీరు ఒక 5 సంవత్సరాలు, అప్పుడు మహిళలు గుర్తుకురారు. ఏంటంటే ఇప్పుడు మేము ఏంది గిచ్చి గయ్యం పెట్టుకొని బట్ట కాల్చి మీరేస్తే ఏదైనా వెళ్తుంది అనేటువంటి మాట ఏదైతుందో ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి రాజకీయాలలో దయచేసి అధికారం ఉంది కదా అని అహంతో పోయే వాళ్లకు తప్పకుండా ఈ ప్రజలు ఎప్పుడు కూడా క్షమించరండి. కాబట్టి సరే ఇవాళ కొండా సురేఖ గారు బాధతోటి, ఆవేదనతోటి, ఎందుకంటే ఇక్కడ ట్రోల్ చేస్తుంది, నీ యొక్క సాటి మహిళని నేను పని చేసుకుంటూ పోతున్నా. ఇప్పుడు ఏమండి, వాళ్ళ దాంట్లో కూడా మంత్రులుగా పనిచేసినారు, వాళ్ళు కూడా ప్రజల కోసం పనిచేసిన నేనేం కాదంటలేను. కానీ తప్పప్పులు ఉంటాయి. కానీ దాన్ని రఘునందన్ రావు గారితో ముడిపెట్టి ఇవి షాదీ ముబాకర్ ఓడిచ్చిరు అంటే ఏంటంటే ఆ మనిషి కాదండి, ఆ వ్యక్తిత్వం లేదండి, వాళ్ళ కుటుంబం లేదా, వాళ్ళ భర్త లేరా, మీ కుటుంబాలు లేవా, మీకు అక్కలు లేరా, చెల్లెలేరా అడుగుతుంది కదా. అందువల్ల ఒక మాట జారి ఉండొచ్చు. కాబట్టి నేను అది కరెక్ట్ అంటలేను, లేకపోతే ఆ విషయాన్ని నేను సమర్థించడానికి నేను ఇక్కడ ఏం డిబేట్ లో లేను. నేను కూడా ఒక పిహెచ్డి ఇచ్చిన స్కాలర్ ఒక మాట మనం చేస్తున్నా, రాజకీయాల్లో ఇటువంటి భాషలు మొదలుపెట్టి ప్రజలని, తర్వాత నాయకులని, విలేకరులని, మీడియా వాళ్ళని కించపరిచిన వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకుంటే బాగుంటుంది అంటున్నా. ఓకే, ఒకసారి ఉమ గారి దగ్గరికి వెళ్దాం. ఉమ గారు, మీరు కూడా జడ్పీ చైర్పర్సన్గా చేశారు, మీరు గతంలో కీలకమైన పదవుల్లో ఉన్నారు, మీరు కూడా మహిళగా ఉన్నారు. ఇవాళ ఒక మహిళను ఉద్దేశించి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు, మరి అది బీఆర్ఎస్ నేతలా కాదా తెలీదు, ఒక సభ సందర్భంగా కొండా సురేఖ గారు లేకపోతే ఎంపీ రఘునందన్ గారు ఇద్దరు కలిశారు. ఆమెకు గౌరవప్రదంగా ఆమె
పద్మశాలి సంబంధించిన వ్యక్తి కనుక ఆమెకు ఆ దారపోగు ఆమె మెడలో వేసి ఆయనను గౌరవప్రదంగా ఆమెను ఆహ్వానించారు. ఆయన దాన్ని కూడా ట్రోల్ చేశారు. అటువంటి పరిస్థితి చేసినప్పుడు ఆమె ఆవేదనతో ఇటువంటి ఏమైనా మాటలు జారిందా అని చెప్పన్న ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. అసలు బలరాం గారు అది ఏ ఫోటో పెట్టిరు, ఎట్లా స్క్రోల్ చేసిరు అనేది ఎవ్వరికి తెలియదు అసలు. అది నేను అంటే మొన్న అంటే నిన్ననే అనుకుంటా, నిన్ననే తెలంగాణ భవన్కి వచ్చి కొండా సురేఖ సంబంధించినటువంటి గుండాలు, ఆమె కార్యకర్తలు, ఆమె ఫాలోవర్స్, వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరో కానీ వచ్చి అక్కడ దాడి చేసిరు. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన దాడి చేయడానికి వచ్చినప్పుడు వీళ్ళు తిప్పికొట్టిరు. అది వేరే విషయం. బీఆర్ఎస్ పార్టీ అంటే దాడి చేయడానికి వచ్చారు. చాలా మంది మహిళలకు గాయాలు కూడా అయినాయి. అప్పటి వరకు ఎవరికి తెలియదు. అసలు ఒకటి ఇవాళ రఘునందన్ రావు గారు అదేది పద్మశాలికి సంబంధించినటువంటి నూలు దారంతో దండా వేసిరు. అది ఎవరైనా కామెంట్ చేసిరా? బీఆర్ఎస్ కేటీఆర్ గారు చేసిరా? హరీష్ రావు చేసిరా? లేకుంటే పార్టీలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులు చేసిరా? చెయ్యలేదు కదా. ఇప్పుడు ఈ సమాజంలో ఎట్లుంటది బలరాం గారు, ఇవాళ పరాయి పురుషుడు ఒక స్త్రీకి ఏదన్నా దండా వేసుడో ఏదో తప్పు పడతారు. కానీ అట్లా ఏదో పద్ధతిలో కామన్ వ్యక్తి ఎవరో ఒకళ్ళు పోస్టు పెట్టినంత మాత్రాన ఎవరు ఏందని నువ్వు ఆరదియ్యు. కానీ నువ్వు పని కట్టుకొని అది ఎవరో చేసిన కామెంట్ను పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిరు, అది కేటీఆర్ చేసిండు అని చెప్పేసి ఎట్లా నువ్వు నిందలేస్తావు? నువ్వు ఎట్లా దాడికి వస్తావు? అదొకటి. మళ్ళీ నువ్వు ఒక ఎమ్మెల్యేగా చేసినావు, ఇది రెండోసారి మంత్రిగా చేసినావు, ఒక రాజ్యాంగపరమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తివి, నువ్వు అట్లా దాడులు చేయించడం ఏంది? ఇంకో మహిళల్ని అంటే పరాయి మహిళల పైన నువ్వు అంటే ఇవాళ నీ వరకు వచ్చి ఒక కామెంట్ వస్తేనే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నాకు ఇట్లా జరిగిందో అని బొబ్బలు పెడుతూ కన్నీళ్లు పెడుతూ ఏడుస్తూ అంటే ఇప్పుడు నీకు ఆడదాన్ని నేను అనేది గుర్తొచ్చింది. మరి గతంలో కూడా చాలా మంది మహిళల్ని అవమానపరుస్తూ మీ వాళ్ళు మాట్లాడారు కదా. వాళ్ళ కేటీఆర్ గారి పైన రకుల్ రావు అని చెప్పి మాట్లాడేది. మరి ఆమె ఆడామే కదా, ఆమెకు కూడా తల్లిదండ్రులు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు, ఆమె బాధపడుతుంది కదా. మరి అప్పుడు నువ్వెందుకు ఒక స్త్రీని పట్టుకొని అట్లా మాట్లాడద్దు, అట్లా కామెంట్ చేయొద్దని ఒక స్త్రీగా మీరు చెప్పాలి కదా. ఒక ఎమ్మెల్యేగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక రాజ్యాంగపరమైనటువంటి బాధ్యతలలో ఉన్నటువంటి వ్యక్తిగా అప్పుడు ఎందుకు చెప్పాలి? ఇవల్ల ఒక బాధ్యతయుతమైనటువంటి స్థానములు ఉన్న ఒక మహిళగా మీరు రాజ్యాంగపరమైనటువంటి బాధ్యతలలో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడుతున్నారు? సమితకు సంబంధించి అంటే రమ్మనుడు పొమ్మను గివ్వ మాట్లాడడానికి మీరు మంత్రి పదవిలో ఉన్నది. అంటే ప్రజలకు ప్రతినిధిగా ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన ఉండి మాట్లాడడానికి ఉన్నారా మీరు? లేకుంటే ఇట్లాంటి బ్రోకర్ పని చేయడానికి ఉన్నారా? మీకెట్లా తెలిసిందండి వాళ్ళ సంభాషణ? మీకు కలబడ్డదా ఏమన్నా? మీకు వచ్చి చెప్పుకున్నారా? నాగార్జున వచ్చి చెప్పిండా? సమంత వచ్చి చెప్పిందా? వాళ్ళ మనసులు ఎంత గాయపడాలి, ఎంత బాధపడాలి వాళ్ళు. అసలు మీకు శిక్ష వేయాలి అట్లాంటి మాటలు. మీకు ఏం రైట్ ఇచ్చారండి? ఎవరిచ్చారా అధికారం మాట్లాడడానికి? పరాయి స్త్రీ గురించి మాట్లాడడానికి రైట్ ఎక్కడిదండి మీకు? అట్లా మాట్లాడొచ్చా? బలరాం గారు మీరే చెప్పండి. మా చారన్నకు తెలుసు, మహిళల గౌరవించేటువంటి వ్యక్తి. ఇప్పుడు వెంకటేష్ నేత గారు మీరు బాగానే మాట్లాడారు, కానీ ఆమె ఎంత ఘోరం అండి. ఒక స్త్రీని పేర్లు తీసుకొని మాట్లాడితే వాళ్ళ మనసులు ఎంత గాయపడతాయండి. ఇవాళ నువ్వు కూడా ఒక సినిమా తీసినావు కదా, సినిమాలలో ఉన్న మహిళలందరికీ అట్లాంటి వల్ల కొంతమంది పెళ్లిళ్ళు చేసుకోకుండానే పెళ్లిళ్ళే చేసుకున్నారట. ఎట్లా తెలుస్తుంది మీకు? ఎందుకు అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఒకవైపు హైదరాబాదులో తిండి తిప్పలు లేక ఇవాళ 30, 40, 50 ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకొని వాళ్ళు ఎన్నో కలలు కానీ కట్టుకున్నటువంటి ఇండ్లను కూల్చేస్తుంటే ఆ బాధ ఈమెకు అవసరం లేదు. ఈమెకే పెద్ద బాధ అయినట్టుగా ఈ రకమైనటువంటి కామెంట్ చేయడం అనేది, ఇంకో పరాయి ఆడవాళ్లను రోడ్డున ఈడ్చడం అనేది దారుణమైనటువంటి చర్యగా నేను భావిస్తున్నాను. ఇట్లాంటి కేటీఆర్ గారిపై మళ్ళీ ఒకటే బలరాం గారు మొన్ననే హరీష్ అన్న కూడా చెప్పిండు, అట్లాంటి పోస్టులు పెట్టడం అనేది బాధాకరము. అది ఎవరు పెట్టినా తప్పే.
మా పార్టీకి సంబంధం లేదు. కానీ దానిపైన వివరణ ఇచ్చారు హరీష్ రావు గారు. ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఇట్లా మాట్లాడడం, మళ్ళీ నిన్న కేటీఆర్ గారు ఆ ఇండ్లు కూలగొట్టినటువంటి కుటుంబాలను కలవడానికి పోతే, వాళ్ళకు ఒక భరోసానిద్దామని పోతే, పలకరిద్దామని పోతే, ఆయన కారు పైన కూడా నీ గుండాలు దాడి చేస్తారు. ఇదెక్కడ సంస్కృతి అండి? ఎప్పుడన్నా బీఆర్ఎస్ పార్టీ ఈ 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీదకి వచ్చిందా? మీ నాయకుల పైన ఎక్కడన్నా దాడులు చేసిండ్రా? కాదు కదా, దాడులు కాదు కదా. మనల్ని ప్రజాప్రతినిధులుగా ఒక ఉన్నతమైన స్థానంలో ప్రజలు మనకు ఒక హక్కు ఇచ్చి ఇవాళ ప్రజాప్రతినిధులుగా పంపించారంటే ఎందుకు పంపించారు? ప్రజల పక్షాన ఉండి కొట్లాడడానికి కదా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నువ్వు మాట్లాడతావనే ఉద్దేశంతో కదా పంపింది. మరి మీరు చేస్తుంది ఏంటి? అసెంబ్లీలో నిండు సభలో మహిళల్ని అగౌరవపరుస్తారు. దానికి మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు మరి మాట్లాడాలి కదా. అసెంబ్లీ వేదిక ఉన్నది ఎందుకు? ప్రజా సమస్యలు మాట్లాడడానికా, వ్యక్తిగత సమస్యలు మాట్లాడడానికా? నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఉమా గారు. ఆచార్య గారు, కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇవాళ ప్రజా సమస్యలు పరిష్కారం చేసి ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా వాటిని పక్కదారి పట్టించడానికి ఇవాళ వ్యక్తిగతంగా ప్రతిపక్షాలు ఏదైతే ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలిచి ఉన్నారో దాన్ని తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. ప్రజలకు పోయే ముఖం లేదు కదా, ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితుల్లో లేరు కదా. కాబట్టే ఇవల్ల ఆ రకంగా వాళ్ళు ఎదురుదాడి, లేనిపోని అబద్ధపు తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు, ఇవల్ల ఆడవాళ్ళని కించపరిచేటువంటి మాటలు ఏదైతే కొండా సురేఖ గారు మాట్లాడిరో అవి తక్షణమే వాపస్ తీసుకోవాలి. అది లేకపోతే ఇవల్ల యావత్ తెలంగాణ మహిళా లోకం కాదు, ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ కూడా ఆబ్జెక్షన్కరమైనటువంటి మాటలు అవి. ఖచ్చితంగా ఇది ప్రజలందరూ కూడా ఆలోచించవలసినటువంటి విషయము. ఇట్లాంటి మాటలు ఇంకెవ్వరు మాట్లాడినా అది దారుణమైనటువంటి చర్య కాదు. వాళ్ళ పైన గవర్నర్ గారు కూడా ఆలోచించాలంటున్నా. ఇట్లాంటి మాటల్ని మాట్లాడితే తక్షణమే వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. కొండా సురేఖ గారు, నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, నువ్వు మహిళవైతే, మహిళల పట్ల గౌరవం ఉన్న వ్యక్తివైతే, రాజ్యాంగం పట్ల నమ్మకం ఉన్న వ్యక్తివైతే నువ్వు ప్రజల పక్షాన మాట్లాడతావా? మా ఆడవాళ్ళ నువ్వు కించపరిచే మాటలు మాట్లాడిరు కాబట్టి తక్షణమే బాధ్యత వహించి రాజీనామా చేస్తే మంచిదని నేను భావిస్తాను. రైట్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఆచార్య గారు ఎట్లా చూస్తున్నారు ఈ వివాదాన్ని? నమస్కారం అండి. ప్యానల్ ఉన్నటువంటి మా కైలాష్ గారికి, ఉమ్మక్క గారికి, ప్రసాద్ గారికి, ఈ దురదృష్టకరమైనటువంటి వ్యాఖ్యల మీద డిబేట్ చేయడము మా దురదృష్టకరం. ఎందుకంటే ఇవాళ కొండా సురేఖ గారు ఒక మంత్రిగా, ఒక పార్లమెంటు సభ్యునిగా అతను ఆమెని గౌరవించినప్పుడు హుందాగా స్వీకరించాల్సినటువంటి ప్రజలు లేకపోతే రాజకీయ నాయకులు వాళ్ళ ఆ రకమైనటువంటి పోస్టులు ఏ వ్యక్తి పెట్టినా అతని మీద చాలా సీరియస్ గా, ఒకవేళ అతను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉంటాడో ఇమ్మీడియట్లీ వాళ్ళు సస్పెండ్ చేసి తన మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆమె బాధపడ్డప్పుడు కూడా తెలంగాణ ఆడపడుచులందరూ కూడా నిజంగా నేను కూడా ఆమె మాట్లాడేటప్పుడు విన్నా, నాకు కూడా బాధ అనిపించింది. ఇక రెండవది ఏంటంటే ఆమె బాధ కలిగినటువంటి అంశము, ఆమె ఒక తల్లిగా, తెలంగాణ మంత్రిగా ఇవాళ ఒక బాధ్యతలో ఉన్నది. ఇవాళ ఒక ఆడబిడ్డని పేరుని ఉచ్చరించి, ఆ వ్యక్తి పేరుని ఉచ్చరించి దానికి సంబంధించిన విషయం చెప్పి ఇవాళ ఈ రకంగా జరిగిందని చెప్పడం ఆమె స్థాయికి, ఆమె యొక్క గౌరవానికి తగినటువంటిది కాదు. ఎందుకంటే ఇవాళ ఆ ఇన్కన్వెన్షన్ వాళ్ళు గులగొట్టినరు కొద్దిగా, ఆ తర్వాత వీళ్ళు గులగొట్టినరు కొద్ది, మొత్తము అది దాంట్లో ఉన్నట్టుంది. ఎందుకంటే రెండు ప్రభుత్వాలు దాన్ని కూల్చనీకపోయింది కాబట్టి అది ఖచ్చితంగా బఫర్లను, ఎఫ్టీఎల్లను ఎక్కడో ఉంది కాబట్టి కూల్చేసిరు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం, ఈనాడు రేవంత్ ప్రభుత్వం. అయితే చిలికి కుటుంబాల మీదకి వెళ్ళడం, ఇలా ఒక ఆడబిడ్డ విడాకులు ఇచ్చింది, తనకు వాళ్ళ సంబంధం లేదు. ఇవాళ తను చాలా
ఆరోగ్యపరంగా తను మానసికంగా చాలా క్షోభను అనుభవించింది ఆ ఆడబిడ్డ. ఆ బిడ్డ ఇవాళ ఈ రకమైనటువంటి చెప్పడము, ఇప్పుడు ఈమె చెప్పడం వల్ల ఆమె మీద అన్నటువంటి ట్రోలింగ్ చేసిన వాళ్ళ యొక్క తప్పు మాఫీ అయిపోయి ఇవాళ ఈ తప్పు ముందరికి వచ్చింది. వాళ్ళ నిజంగా కూడా ఏదేమైనా, ఎందుకంటే ఆమె ఒక ఆడు మనిషి, మంత్రి, ఇట్లా పంపియనీకి మాట్లాడినరు, అది ఒప్పుకోలేదు ఆమె, ఇది అది అని చెప్పడం అయితే చాలా బాధాకరణం ఇలా. ఎందుకంటే తను పుట్టెడు దుఃఖంలా భర్తని కోల్పోవడం అనుకో, లేకపోతే విడాకులు ఇవ్వడం అనుకో, ఆరోగ్యం బాగలేకుండా చాలా సీరియస్గా ఉన్నప్పుడు ఆ బిడ్డని ఈమె ఒక తల్లిగా ఆదరించాలి. ఒకవేళ ఈమెకు తెలిసినా అది నిజమైతే నేను అనుకోను, అది అభూత కల్పనలు ఇవన్నీ కూడా కొన్ని వస్తుంటాయి. ఇప్పుడు కేటీఆర్ మీద కూడా చాలా మాట్లాడారు, అవన్నీ ఏదో నిజాలున్నా మనము ఆ రాజకీయంగా అవి మాట్లాడాల్సిన నైతిక విలువలు మనకు ఉండొద్దు, అవి మాట్లాడాల్సిన అవసరం కాదు. కానీ ఎందుకో ఈ మధ్యలో కొద్దిగా గతంలో కేటీఆర్ కానీ ఏది పడితే అది మాట్లాడడం, ఎంతకు పడితే అంతకు మాట్లాడడం, మళ్ళీ సేమ్ సైమల్టేనియస్ గా రేవంత్ కూడా అదే రకంగా మాట్లాడి ఇవాళ తన హుందాతనాన్ని కోల్పోవడం మంచిది కాదు. నేనేమంటున్నానంటే రాజకీయంగా మీరు పథకాల మీద చర్చ చేయండి, సిద్ధాంతాల మీద చర్చ చేయండి, మీ క్యారెక్టర్ల మీద చర్చ చేసుకుందాం, మీ 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 ఏదైతే మీ ఇది పార్టీ మారే విషయాల మీద చర్చ చేద్దాం. కానీ ఈ విషయాల మీద చేయడం నాకు తెలియదు. ఈ విషయం ఉన్నదని చెప్పి డిబేట్కు రామంటారంటే నేను తప్పించుకున్నామని ఉండేటోండి. ఎందుకంటే ఒక ఆడబిడ్డ అక్కడ మా బిడ్డల వయసు ఉన్నటువంటి ఆడబిడ్డ, ఆమె మీద ఈ రకమైన రేపు ఆ పాప ఏ రకంగా జీవించగలుగుతుంది సమాజంలో? నువ్వు ఒక మంత్రివి, నీది తప్పే. మేము ఏమంటున్నామంటే నీకు జరిగిన అన్యాయానికి మేమందరం కూడా మగవాళ్ళుగా, రాజకీయ నాయకులుగా మేమందరం కూడా బాధపడుతున్నాం. మాది కూడా తప్పే అనిపిస్తుంది. ఇట్లాంటివి చాలా ట్రోలింగ్లు చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. దాంట్లో ఏ పార్టీ అయినా, ఇలా అన్ని పార్టీలలో ఉన్నారు, ఆ పార్టీని ట్రోల్ చేసేటోళ్ళు, ఈ పార్టీలు ఉన్నారు, ఈ పార్టీని ట్రోల్ చేసేటోళ్ళు మార్ఫింగ్ చేసి కథలు నడిపించి చేస్తారు. అవి తాత్కాలికంగానే ఉంటాయి, అవి శాశ్వతమైనటువంటి రీల్ కాదు. కాకుండా ఇవాళ ఈ రకమైనటువంటి భాష, ఈ రకమైనటువంటి మాటలు, కొండా సురేఖ గారు ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ, ఆమె ఈ రకంగా మాట్లాడడం నాకైతే బాధగా ఉంది. ఆమె ఒక తల్లిగా ఇమ్మీడియట్లీ క్షమాపణ చెప్పాలి, ఆ నాగార్జున కుటుంబానికి చెప్పాలి. ఎందుకు నాగార్జున కుటుంబము అంత దిగజారి ఉన్నదా? తన కుటుంబంలో వాళ్ళని పంపించాల్సినటువంటి ధైర్యం చేస్తారా ఎవరన్నా ఫోన్ చేసి? ఆ మాట అనొచ్చా? అంటే నాగార్జున గారు కానీ, నక్కినేని నాగేశ్వరరావు కానీ, వాళ్ళ కుటుంబాలు కానీ ఒక గౌరవంగా ఉన్నోళ్ళే కదా. గా పనికి వాళ్ళ కన్వెన్షన్ కు ఈ పనికి వాళ్ళ విషయాలను మాట్లాడడం మంచిది కాదు. మీరు ఏమని అనుకోండి, ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఆమె మీద ట్రోల్ చేయడము తప్పే. ఇమీడియట్లీ ఆ అక్కగారు అంటున్నది, హరీష్ రావు గారు కొంత మాట్లాడిన, నేనేమంటున్నా అంటే కార్యనిర్వాహక అధ్యక్షుని హోదాలా కేటీఆర్ఏ హుందాగా చెప్పాలి, సురేఖ అక్క గారు మీరు బాధపడకండి, అదెవడో చిల్లరగాళ్ళు చేసిర్రు, వాళ్ళ మీద మేము ఒకవేళ మా పార్టీకి సంబంధించి ఉంటారు, ప్రతి పార్టీలా మనకు సంబంధం లేనటువంటి వాళ్ళు వాని నాలెడ్జ్ కు సంబంధించిన అంశం పెట్టుకొని ట్రోల్ చేస్తారు. అంత మాత్రాన అది పార్టీలు చేసినవో ఓ వ్యక్తులు చేసినవో కాదు. చాలా దారుణం. ఆమెను కూడా ఆ రకంగా చేయడం అది కూడా దారుణమే. ఇంకా అది ఆ రకమైన ఫోటో పెట్టడం, ఆమె పాపం ఆమె కూడా తినకుంటుండడం, ఆమె ఏడవడము ఒక దినము, ఓకే మేమందరం ఆమెని ఒక అక్కగా ఒక తల్లిగా మేము కూడా గౌరవిస్తున్నాం. కానీ ఒక తల్లి ఒక అక్క తన బిడ్డని ఈ రకంగా మాట్లాడడం నాకైతే నచ్చలేదు. తప్పక ఆమె హుందాతనాన్ని ముఖ్యమంత్రి ఇమీడియట్లీగా కొండ సురేఖ గారికి చెప్పి క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి. మనం ఒక్కోసారి స్లిప్ అవుతాం, మనం ఒక్కొక్కసారి మనము బ్యాలెన్స్ తప్పి మాట్లాడతాం, తప్పు అది అయినా కూడా దాన్ని సరిదిద్దుకోవాలి. నేను కొండా సురేఖ గారికి మంత్రిగా, ఆమె అనుభవం ఉన్న రాజకీయ నాయకులుగా, ఆమెకు అపారమైనటువంటి ఏదైతే అన్ని రాజకీయ చతురతలు ఉన్నాయి,
ఇమ్మీడియట్లీ ఆమె బేషరతుగా నేను చెప్పినటువంటి అంశం నేను బాధలో చెప్పుకున్నా అది నాకు తప్పే అని చెప్పొచ్చు. ఆమెకు అప్పుడు ఇంకా గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే ట్రోల్ చేసిర్రో ఆమె మీద కూడా ఈ రకమైనటువంటి ట్రోల్ మంచిది కాదు. దయచేసి సీరియస్ గా తీసుకోవాలి. ముఖ్యమంత్రులు, మంత్రులు, ఒక పార్టీ ప్రతినిధులు, ఏ పార్టీలో అయినా సరే, మనకు ఈ మధ్యకాలంలో ఈ 4-5 ఏళ్ల నుంచి మనం చూస్తున్నాం, టీవీలలో మాట్లాడే భాష పిల్లలు నేర్చుకొని వాళ్ళు మాట్లాడతారని ఇంట్లో టీవీలు కూడా పెట్టేది బంద్ అవుతుంది. ఎందుకంటే అంటే ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు అది కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఈయన కావచ్చు, రేవంత్ కావచ్చు, నేను కావచ్చు, నువ్వు కావచ్చు, వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటి మా పిల్లలు ఖరాబ్ గిట్లా కాగలని చెప్పి వాళ్ళు టీవీలు పెట్టే పరిస్థితి లేదు. దయచేసి నేను ఇక్కడ ప్యానల్లో వచ్చిన వాళ్ళందరూ, ఎందుకంటే కైలాష్ కూడా చాలా హుందాతనంగా తను ఈ విషయం మంచిది కాదు, నేను ఒప్పుకోనని కూడా చెప్పడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అయినా కూడా ఆయన చదువుకున్నాడు, విజ్ఞుడు. ఇలా యూనివర్సిటీలో అనేక ఉద్యమాలు చేసిండు, బడుగు బలైన వర్గాల కొరకు చేసిండు, తెలంగాణ కొరకు చేసిండు. ఇలా ఆ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి బిడ్డలన్నీ నీరు గార్చకుండా వాళ్ళకు సరైన ప్రాతినిధ్యాన్ని ఇవ్వాలి, సరైన గౌరవాన్ని ఇవ్వాలి. ఇది లేకుండా ఈ పనికి వాళ్ళటువంటి చర్చ ఇది. దాన్ని మనం ఇమ్మీడియట్లీ అందరం ఖండం చేయాలి. అది బేషరతుగా ఆమె తప్పైందని చెప్పాలి. ఆమె మీద పెట్టినటువంటి వాళ్ళు కూడా తప్పైందని చెప్పి వాళ్ళని కూడా కేసు చేసి వాళ్ళని జైల్లో పెట్టాలి. రైట్. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే. అన్ని వెర్షన్స్ విన్నారు మీరు. ప్యానెల్లో ఉన్న అందరికీ కూడా నమస్కారం. బలరాం గారు, ఈరోజు మనం చర్చిస్తున్న అంశం అంటే ఆచార్య గారు అన్నారు నేను వచ్చేవాడిని కాదు ఈ విషయం తెలుస్తా అని, కానీ వాస్తవానికి చాలా సీరియస్ అంశం ఇది. దీని మీద చర్చ జరగాల్సిందే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను కొద్దిగా మాట్లాడతాను. ఒకటి ఏంటంటే, ఒకటి న్యాయపరమైన చట్టపరమైనటువంటి ఫ్రేమ్వర్క్ ఒకటి ఉంది. ఎవరు ఎంతవరకు మాట్లాడవచ్చు, ఎంతవరకు మాట్లాడకూడదు, ఈ దూషించవచ్చా, దూషించకూడదా, చట్టసభల్లో ఎట్లా ప్రవర్తించాలి, బయట ఎట్లా ప్రవర్తించాలి అనేది ఒక ఫ్రేమ్వర్క్, లీగల్ ఫ్రేమ్వర్క్ ఒకటి ఉంది. రెండోది చట్టపరమైనటువంటి నైతిక విలువలు అనేవి ఒకటి ఉన్నాయి. మనది ఒక సమాజం, ఆ సమాజంలో ఎవరు ఎట్లా ఉండాలనే దానికి ఒక ఫ్రేమ్వర్క్ ఒకటి ఉంది. దీంతో పాటు ఈ రెండింటితో పాటు మనం ఈ మధ్యని ఐటీ యాక్ట్ వచ్చింది, అందులో ప్రైవసీ యాక్ట్ ఒకటి ఉంది. ఆ ప్రైవసీలో డిస్క్లోజర్, వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ పేర్లు కానీ వివరాలు కానీ ఆ కంటెంట్ కానీ మనం ఎంతవరకు మాట్లాడవచ్చు అనే దాని మీద కూడా ఒక చట్టం అనేది వచ్చింది. ఇన్ని చట్టాల మధ్య ఉన్నప్పటికీ కూడా బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు తమ పరిధిని దాటి, పరిధిని మించి మాట్లాడకూడని మాటలు మాట్లాడటం అనేది చాలా దారుణమైన విషయం. నేను ఫస్ట్ దాన్ని ఖండిస్తున్నాను. రెండోది ఏంటంటే, ఆమె ఇచ్చిన స్టేట్మెంట్లో సింగిల్ స్టేట్మెంట్ కాదు, అందులో 3 ప్రధాన అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆమెని వెళ్ళమన్నారు, రమ్మన్నారు అనేది ఒక అంశం. దానికి కంటిన్యూషన్ ఆమె ఏం చెప్పిందంటే, ఆమెని వెళ్ళమని ఇంట్లో వాళ్ళు చెప్పారు అనేది ఒక అంశం. మూడోది ఏంటంటే, నువ్వు వెళ్ళకపోతే నువ్వు బయటకు వెళ్ళిపో అన్నారు అనేది ఒక అంశం. అంటే 3 అత్యంత ప్రమాదకరమైనటువంటి కామెంట్స్ అందులో ఉన్నాయి. ఆమె ఇప్పుడు మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో, మా మహిళా మంత్రి గారు ఆమె మీద ట్రోలింగ్ అయింది, ఇది జరిగింది, అది జరిగింది అంటే దానికి పరిష్కారం ఆమె వెతుక్కోవాలి తప్ప, ఆమె లీగల్గా ఫైట్ చేస్తుందా, పార్టీ పరంగా ఫైట్ చేస్తుందా, లేకపోతే వాళ్ళని పిలిపించి అది ఆమె వ్యక్తిగతం, ఆమె మాట్లాడాలి. మిగతా సమాజం కూడా దానికి సహకరించాలి. అది ఒక అంశం. అంత మాత్రం నాకు దెబ్బ తగిలింది అన్నంత మాత్రం నేను వెళ్ళి ఇంకొక 3 గాయపరుస్తాను అనే సిస్టమ్ మన వ్యవస్థలో అంగీకరించేది కాదు. ఆమె 3 అంశాలని ఒకే స్టేట్మెంట్లో చెప్పింది. వాస్తవానికి మనం మాట్లాడుకుంటున్నటువంటి అన్కన్వెన్షన్ నాగార్జునకి ఏమీ కాదు. ఆయన పెట్టిన ఖర్చు 10 ఏళ్ల క్రితమే ఆయనకు వచ్చేసింది. ఇప్పుడు ఆయనకి ఏమి అందులో నష్టపోయింది ఏం లేదు. ఆయన తీసేసి పక్కన ఉన్నటువంటి దాంట్లో మళ్ళీ కట్టుకుంటాడు. ఆయన ఇదే బ్యారక్స్ని అక్కడ పట్టుకుపోతాడు, అక్కడ మళ్ళీ బిల్డింగ్ కట్టుకుంటాడు. దానికోసం ఆయన ఎంత దిగజారాడు అన్న విషయాన్ని ఒక మహిళా మంత్రి మాట్లాడటం అనేది చాలా దారుణమైన అంశం. నేనేమంటానంటే, ఇప్పుడు మన ఆర్టికల్ 13 ప్రకారం కూడా చూస్తే ప్రాథమిక హక్కులను ఆమె ఉల్లంఘించారు. ఆమె వేరొక వ్యక్తి గురించి ఎట్లా మాట్లాడతారు? ఆమె దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? ఉంటే ఆ ఆధారాలని బయట పెట్టి మాట్లాడుంటే బాగుండేది. ఒకవేళ ఆధారాలు ఉన్నప్పటికీ కూడా మన సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం
మన వ్యక్తుల పేర్లు కానీ ఆ కంటెంట్ని కానీ బయట పెట్టడానికి వీల్లేదు. మనం ఛానళ్లలోనే ఏదైనా ప్రమాదమో మరొకటో జరిగితే ఆ మహిళని మనం బ్లర్ చేసి చూపిస్తున్నాం. ఎందుకు చూపిస్తున్నాం? ఆమె గురించి మిగతా వాళ్ళకి తెలియకూడదు, ఆమెను హైడ్ చేయాలి, ఆమె డీటెయిల్స్ ని మనం మిగతా వాళ్ళకి చెప్పకూడదని మనం హైడ్ చేస్తున్నాం. ఆమె ఎటువంటి హైడ్ లేకుండా ఒక పబ్లిక్ ప్రెస్ మీట్ లో అట్లా చెప్పడం అనేది చాలా దారుణమైన విషయం, ఖండించాల్సిన విషయం. ఆచార్య గారు చెప్పినట్టుగా ఇప్పటికీ కొంప మునిగిపోయింది ఏం లేదు. ఆమె ముందుకొచ్చి నేను పొరపాటున ఏదో ఆవేశంలోనో కోపంలోనో మరొక రకంగానో మాట్లాడినా నా మాటల్ని నేను వెనక తీసుకుంటున్నా అని చెప్పడం వల్ల ఆమె తాలూకా గౌరవం పెరుగుతుంది తప్ప తగ్గదు. ఒకటి. రెండోది ఏంటంటే, ఇటువంటి చర్చలు జరిగేటప్పుడు ఎవరైనా కూడా తమ పరిధిని దాటి మాట్లాడటం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించకూడదు. దీనికి ఒక ప్రభుత్వ పరంగానో లేకపోతే మరో రూపంలోనో ఒక ఖచ్చితమైనటువంటి ఒక ఫ్రేమ్వర్క్ అనేది మనకు అవసరం. ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఆమె ఇప్పుడు సురేఖ ఎందుకు మాట్లాడింది అంటే ఆమె గురించి జరిగిందని, అంతకుముందు ఏం జరిగింది, ఆమె ఏదో అన్నదని, అంతకుముందు ఏమైంది, ఇంకొకరు ఏదో అన్నారు. ఇదొక సీరియల్ లాగా నడుస్తుంది. ఈమె అన్నది కాబట్టి ఇప్పుడు ఇది వచ్చింది. దీని మీద ఆధారపడి ఇంకొన్ని కొట్లాటలు, వాటి మీద పడి ఇంకొక రకమైనటువంటి ఘర్షణలు. నిన్న కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా కేటీఆర్ ని అడ్డుకున్నారు అక్కడ కారులో, అక్కడ గొడవైంది. పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, అక్కడ గొడవైంది. అక్కడ దాదాపు లాఠీ చార్జీ జరిగేంత పని అయింది, కొట్లాట బాగా జరిగింది. అంటే వీటికి కంటిన్యూషన్ వస్తుంది తప్ప ఎక్కడ దీనికి ఆ ముగింపు అనేది ఉండట్లేదు. కాబట్టి ఏదో ఒక దశలో దీనికి ముగింపు పలకాలి అని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఇరు పక్షాలు కూడా రాజకీయ పార్టీలు ప్రతి దశలో కూడా కొంత సంయమనాన్ని పాటించాలి, నాయకులు కూడా సంయమనాన్ని పాటించాలి. ఆమె ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉంది కాబట్టి ఆమె మరింత బాధ్యతగా మాట్లాడాలి. రొటీన్ గా ఎవరో కార్యకర్తలు ఏదో మాట్లాడారు కాబట్టి అలానే నేను కూడా మాట్లాడతాను, లేదా నేను కూడా ఒక కార్యకర్తలాగానే ఉంటాను అంటే అది ఎంత మాత్రం కూడా సహించదగింది కాదు. రైట్ సార్, నేను మళ్ళీ వస్తాను దగ్గరికి. కైలాష్ గారు ఇక్కడ ఈ అంశాలే కాదు, ఇక్కడ మంత్రి గారు మాట్లాడిన మాటల్లో ఇంకో 2-3 అంశాలు ఉన్నాయి. రైట్. ఒకటి, ఆమె చెప్పిన మాటల్లో ఈ ఇతర అమ్మాయిలు కూడా ఎవరైతే ఇతర అమ్మాయిలు ఉన్నారో వారు కూడా యాక్టర్లుగా ఉన్న అమ్మాయిలు అంటే తొందరపడిపోయి పెళ్లిళ్ళు చేసుకోకపోతే మమ్మల్ని కూడా రమ్మంటారేమో అనే ఒక ఆందోళనతో పెళ్లిళ్ళు చేసుకున్నారు అని చెప్పని ఒక అలిగేషన్ చేశారు. ఇంకొకటి, డ్రగ్స్ అలవాటు చేశారు కొంతమందికి అని చెప్పారు. ఆయన కూడా డ్రగ్స్ తీసుకున్నారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇన్ని సీరియస్ కామెంట్స్ మంత్రి గారు చేశారు. బలరాం గారు, ప్రసాద్ జరుగుతున్న చర్చ పట్ల గాని లేకపోతే ఇటువంటి భాష మంచిదని గాని ఇటువంటి సమాజాన్ని దీన్ని అంగీకరించి చాలా గొప్పగా రేపు అవార్డులు వచ్చే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రాజకీయ పార్టీలు తీసుకుంటాయని కానీ నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను నేను ముందే చెప్పిన, డెఫినెట్ గా మన అందరం కూడా ప్రజల కోసం పనిచేసిన వాళ్ళమే. మీరైనా ఒక రిపోర్టర్ గా ఉండి ఈ ప్రజల మంచి బాగోగుల గురించి కొన్ని సందర్భాల్లో క్రిటిసైజ్ చేస్తాం, కొన్ని సందర్భాల్లో మంచి పని చేసి అప్రిషియేట్ చేస్తాం ఎవరైనా. అయితే ఇవాళ ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే ప్రభుత్వం కూడా డెఫినెట్ గా మహిళల పట్ల ఒక బస్సులో ఫ్రీ ఇచ్చే కార్యక్రమం కానీ, సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా ముందుకు తీసుకుపోతున్నాము. ఈర్ష్యతోటి దుర్గతోటి మహిళలకు ఏం చేస్తలేరు రేవంత్ రెడ్డి గారిని ఈ ఎపిసోడ్ లో గుంజుకొస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అంటున్నారు. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ భాషను ఎవరు ప్రవేశపెట్టారు, ఈ భాషను ఎవరు ఎందుకు తీసుకొచ్చారు, ఏంది అనేది కూడా మనం మొత్తం కూడా ఆస్థాంతం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మంచిది కాదంటున్నాను నేనేమో దీన్ని ఏమి వక్తాల పుచ్చుకొని చాలా అద్భుతంగా మాట్లాడింది మా కొండ సురేఖ అక్క, ఇక పోతే దొరకదు ఈ భాష నేనంటలేను. తర్వాత కేటీఆర్ గారు కూడా బస్సులలో ప్రయాణిస్తున్న మహిళలు మంచి బార్లలో డాన్సులు వేసినట్టు బ్రేక్ డాన్సులు వేసుకోవచ్చని వారు మాట్లాడేటువంటి భాషను కూడా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి విపక్షాలు కూడా సంయమనంతో పాటించి రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు పోవడానికి ప్రభుత్వానికి సహకరిస్తూ తప్పులుంటే రాజకీయ విమర్శ చేయవచ్చు ఎవరైనా. ఇప్పుడు మా అక్క నేను అడుగుతున్నా, అక్క అక్కడ ఉమాక్ ఉంది, అక్క వ్యక్తుల పట్ల హరణం చేసేదాన్ని మేము అందరం గమనిస్తున్నాం. కానీ భాషను ప్రారంభించిన వాళ్ళు ఎవరైతే అవహేళన మాట్లాడిన వారు, ఘోరాది ఘోరంగా ట్రోల్ చేస్తున్న వాళ్ళు, ఒక రఘునందన్ అంటే ఆయన ఒక ప్రజా జీవితం నుంచి వచ్చి ఉద్యమం నుంచి వచ్చి ఎంపీగా ఎన్నికైనటువంటి వారు, ఉప ఎన్నికలు వస్తే గెలిచిన నాయకుడు, తర్వాత మన జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచినటువంటి ఒక కేంద్రంలో అధికారం ఉన్నటువంటి ఎంపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మంత్రి, ఆ జిల్లాకు ఇన్ఛార్జి, ఒక మహిళా బడుగు వర్గాల బిడ్డ,
అయితే వాళ్ళిద్దరి మధ్య పెట్టినటువంటి ఫోటోని ఏం ఒక్క కొంచెం మర్చిపోయి అశ్వత్థామ అత కొంచెం చిన్నగా మాట్లాడుతున్నట్టుగా అరే ఏం జరగలేదంటారు ఎట్లక్క, ఏమని వీళ్ళిద్దరికి కళ్యాణ లక్ష్మి ఎవరు ఇచ్చిర్రు అని అంటే ఏంటంటక్క, ఏంటిది అంటే దండ వేయడం, వాళ్ళిద్దరు భార్యాభర్తలకు చిత్రీకరించదలుచుకున్నావా, వారిద్దరి మధ్య సంబంధం ఉందని అంటే నేను చర్చకు పోదలుచుకోలే, కానీ చెప్తున్నా ఇది మీ వైపు నుంచి తప్పు జరిగినప్పుడు మీరు కూడా వెనక్కి తీసుకోవాలక్క. ఇది ఎందుకంటే ఉద్యమం మా పార్టీ నుంచి కాదు కదా, ఇప్పుడు అక్క అది దుబాయ్ నుంచి ట్రోల్ చేసి అక్క 4 రోజులు అయితే సంబంధం లేకుండా అక్క ఎవరో తీసుకొని దాన్ని ఖండించాలి కదక్క. ఒక కేటీఆర్ గారు ఒక మాజీ మంత్రి అక్క లెట్ మీ ఫినిష్ నేను అన్నాక, ఎందుకంటే మీ పట్ల నాకు చాలా గౌరవం. మీరు హిమాలయాలంతటి ఉద్యమాలు చేసినటువంటి మా అక్కను నేనేమంటున్నంటే ఎవరైనా తప్పుని గౌరవించినప్పుడే రాజకీయాలు సాఫీగా పోతాయి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరం కూడా సేవ కోసమే వచ్చిన వాళ్ళమే, మనందరం కూడా సరే పదవులు వస్తాయి పోతాయి రావు కూడా జీవితాంతం, దానికి మనం బాధపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలతో మాట్లాడే వాళ్ళు, ప్రజలతో సంబంధాలు ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నవారు బాధ్యతతో మాట్లాడాలి. కాబట్టి దయచేసి నేను ఒక్కటే మాట ఇస్తున్నా, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం మీద ఎంతవరకు బురద చల్లుతా ఏదైనా చల్లుతున్న వాళ్ళని వెనకేసుకొస్తానే పద్ధతి మంచిది కాదు. వాళ్ళని ఖండించాలి, వీళ్ళని ఖండించాలి. డెఫినెట్ గా మా కొండ సురేఖ గారు ఏం మాట్లాడారు ఏంది అని రేపు మీడియా ముందుకు రాబోతుంది, మాట్లాడుతుంది, దీని పట్ల వారు వివరణ ఇస్తారు. కానీ నేను ఒక్కటి మనం చేస్తున్నట్టు 6 టీవీ ద్వారా, ఎందుకంటే లక్షలాది మంది ప్రేక్షకులు ఉంటారు, ఎందుకు దీన్ని కూడా అనుసరించే వాళ్ళు ఉంటారు, ప్రజలు ఏమనుకుంటారు అనేది కూడా మనకు తెలుస్తుంటది. ఒపీనియన్ రాజకీయ నాయకులు ఇట్లా మాట్లాడుతున్నారు ఏంది అనే. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలో ఇటువంటి వాళ్ళు దున్నుడుకు వైఖరి ఉంటది. కాబట్టి దీనికోసం పెద్దలు మరి సర్ది చెప్పి మాట్లాడి రాజకీయాల్లో ఉందాతనమైనటువంటి భాష, ఎందుకంటే మీరు నేను చెప్తే బాధపడుతుంది. మా తులమ్మ ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని ఎంత గలీజ్ మాట మాట్లాడిండు, ఆ రోజు ఎవరు మాట్లాడలేదే. ఎందుకక్క ఇది మంచి పద్ధతినా? అంతే నువ్వు ఓడలో ఉన్నంత చెప్పు, ఓడ వలన ఓడ తీయటం నేనేం మాట్లాడతా ప్రతిపక్షానికి వచ్చి ఏమండి ఒక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఈ రండ మంత్రి ఏం మాట్లాడి తెలంగాణ ఇది పద్ధతినా, దీని గురించి చర్చ పెట్టు, ఇది మంచి పద్ధతి. ఒక ముఖ్యమంత్రి కదా, రాష్ట్రానికి 4 కోట్ల మందికి బాధ్యత కదా, ప్రజలు ఉద్యమాలలో పనిచేసామని నీకు అధికారం ఇచ్చింది కదా, ఇది మంచి పద్ధతినా? కాబట్టి ఏది ఇప్పుడు ప్రజలు దాని గురించి పట్టించుకుంటున్నారు అంటే రచ్చ చేస్తే పట్టించుకుంటారు, లేకపోతే లేదు. కాబట్టి ప్రజలు లైట్ గా తీసుకుంటున్నారు, కానీ మంచిది కాదు ఇది రాజకీయ భాష, రాజకీయ నాయకులు వాడాల్సిన భాషలు మాటలు వ్యక్తుల జోలికి వెళ్ళడం మంచిది కాదు. వ్యక్తిగత జీవితాలు మంచిగా ఉంటారక్క, ఒకడు మందు తాగుతాడు, ఒకడు కళ్ళు తాగుతాడు, ఒకరికి ఇష్టం ఉంటుంది, ఒకరు రకరకాలు ఉంటారు. కానీ వ్యక్తుల జీవితాలకు పోకుండా కేవలం మనం రాజకీయ అంశాలు, విమర్శలు, ప్రభుత్వ పథకాలు, సిద్ధాంతాల పట్ల ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. నేను కూడా దాన్ని అంగీకరించను. డెఫినెట్ దీనికి మా ప్రభుత్వానికి, మా రేవంత్ రెడ్డి గారికి డెఫినెట్ గా ఈ విషయం పట్ల తెలిసే ఉంటది. వారు బాధ్యతలు ఉన్నారు కాబట్టి మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. రేపు రాబోయే రోజులు కూడా మహిళల్ని ఈ ప్రభుత్వంలో పాలనలో భాగస్వామ్యం చేసి జరిగిన దానికి డెఫినెట్ గా నేను కూడా నా వైపు నుంచి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా. కానీ వారు కూడా అధికారంలో ఉన్న వాళ్ళు, మరి గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేయండి, రేపు ప్రెస్ మీట్ పెట్టండి. మా వైపు నుంచి కూడా తప్పులు జరిగింది, ఇట్లా ట్రోల్ చేస్తున్నాము, ఒక మహిళని, ఒక బలహీన వర్గాల బిడ్డని ఎవడో ఒకటి చేసిండు, సరే దానికి కూడా నాతో, ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ మీ కార్యకర్త తెలుస్తా ఉంది అది, కాబట్టి అన్ని నిజాలు వస్తాయి. కాబట్టి ఇది మనం ఎవరు సమర్థించవద్దు. మనందరూ డెఫినెట్ గా ఒక ఉద్యమాలు చేసిన వాళ్ళుగా ఈ భాషని మంచిది కాదని నేను చెప్తా ఉన్నాను. ఎస్ ఉమ్మగారు అంతే కైలాస్ తమ్ముడు, ఎవరం కూడా దాన్ని సమర్థించాం. మనం ఎవరు చేసినా ఎవరు మాట్లాడినా మహిళల్ని కానీ సమాజంలో ఇంకో వ్యక్తిని కించపరచడం అనేది, రాజకీయాలకు ప్రతి వ్యక్తిగత విషయాలకు ముడిపెట్టడం అనేది అది తప్పు. అది ఎవరైనా చేయకూడదు, ఎవరు మాట్లాడినా తప్పే. నేనేమంటున్నంటే ఈ రోజు తనకు జరిగినటువంటిది, తన పట్ల కామెంట్ చేసినటువంటి వ్యక్తి ఎవరన్నది నిర్ధారణ చేసుకోవడానికి మనం అధికారంలో ఉన్నాం కదా. తను ఒక మంత్రిగా ఉంది కదా, వాళ్ళు ఎవరో నువ్వు అది ఎంక్వైరీ చేసుకోవచ్చు కదా. ఆ వ్యక్తిని ఎవరు పట్టుకో, చర్యలు తీసుకో, యాక్షన్ తీసుకో. అంతేగాని ఆ వ్యక్తి అట్లా ఒక స్క్రోల్ చేసిండు కాబట్టి అది బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఉంది కాబట్టి వీళ్ళే అని మనం ఎందుకు కామెంట్ చేయాలి అంటున్నా. నువ్వు ఏకాఏకిన దాడి చేయడానికి ఎందుకు నిర్ణయం తీసుకొని క్యాడర్ ను పంపించి ఆడ అనవసరంగా లొల్లులు సృష్టించి లాఠీ చార్జ్ చేయించుకొని క్యాడరే కదా నష్టపోయేది. వాళ్ళకే ఇప్పుడు వాళ్ళు కొట్టుకోవడం ద్వారా ఎవరు సామాన్యులకే కదా ఇబ్బంది అయింది.
అది నేను మాట్లాడేది. కాబట్టి కొండా సురేఖ గారి పట్ల ఎవరు కూడా మాట్లాడారు, అట్లా ఎవరు కూడా స్క్రోల్ చేయరు. రఘునందన్ రావు గారు తెలియని వ్యక్తి కాదు, కొండా సురేఖ గారు తెలియని వ్యక్తి గారు, ఏ పార్టీ వాళ్ళు కూడా ఏ రకంగా కూడా అట్లా కామెంట్ ఎవరు పెట్టరు. ఒక రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ అవగాహన ఉన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళు పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ లో కావచ్చు, బీఆర్ఎస్ లో కావచ్చు, బీజేపీలో కావచ్చు, ఎవరైనా ఇందాక చారణ చెప్పిండు, ఎవరితో సంబంధం లేని వ్యక్తులు కూడా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పద్ధతులు వాళ్ళు పెడుతూ ఉంటారు. అది పెట్టడం అనేది ఎవరికి సంబంధించిన వ్యక్తులు అయితే వాళ్ళు చెప్తారు. ఆల్రెడీ హరీష్ అన్న మాట్లాడిండు దాని మీద. కొండా సురేఖ గారు పైన ఏదైతే స్క్రోల్ చేసిరో అది మాకు సంబంధం లేదు, అది ఎవరు చేసినా తప్పే అని చెప్పేసి వివరణ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే పట్టుకొని తను అట్లా కామెంట్ చేయడం అనేది దారుణమైన పద్ధతి అని నేను భావిస్తున్నా. ఎందుకు అనంటే ఇప్పుడు నీకు జరిగింది ఒక స్త్రీగా కామెంట్స్ వచ్చినాయి అనేది ఎవరు యాక్సెప్ట్ చేయం, అది తప్పు. అది తప్పని తెలిసిన తర్వాత నువ్వు ఇంకో స్త్రీని ఎట్లా కామెంట్ చేస్తావు? ఎంత అభ్యంతరకారం అది. ఇవల్ల ఒక మంత్రిగా నువ్వు సమాజానికి ఒక మంచి మాటలు చెప్పాలి, సమాజానికి నువ్వు ఒక ప్రతినిధిగా ఉన్నావు. నువ్వు మంచి ఎవరన్నా చెడు చేస్తే అది పద్ధతి కాదు, అట్లా చేయకూడదని చెప్పే స్థానంలో ఉన్నావు. అట్లాంటిది నువ్వే అట్లా మాట్లాడితే అది ఎంత దారుణం. ఒక్క మాట మీకు గుర్తు చేయదలుచుకున్నా, బలరాం గారు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వం మీద విమర్శ చేసినప్పుడు నాకు ఎందుకో మా అక్క చెప్పింది, మళ్ళా నేను వారికి యాద్ చేస్తా. అయితే రాజకీయాల్లో ఉన్నటువంటి మేము ఆ రోజు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న సందర్భంలో ఓరా ఊరికి వచ్చింది. ఆ సందర్భంలో కేటీఆర్ గారు ఏమన్నారంటే, ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా, ఈ నపుంసకులు ఉన్నారు కాంగ్రెస్ లో అన్నారండి. నపుంసకులు రాజకీయాలను ఏమండి, నపుంసకులు కాంగ్రెస్ మీరు ఎట్లా టెస్ట్ చేయగలిగిందా అండి? మరి దాని గురించి మాట్లాడండి. కాబట్టి ఇవన్నీ ఆరోపణలు ప్రతి ఆరోపణలు వస్తాయి. ఇది మంచిది కాదంటున్నా. నపుంసకుల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఒక పిసిసి అధ్యక్షులు పట్టుకొని ఆయన మంత్రి చేసిండు అన్నాడండి. ఏ సందర్భంగా మాట్లాడిరు అనేది ఏది మాట్లాడినా వ్యక్తిగత సమస్యల పైన, సిద్ధాంతాల పైన, రాజకీయపరమైనటువంటి విభేదాలు కైలాష్ గారు కంప్లీట్ చేయండి. మీరు కైలాష్ గారు కంప్లీట్ చేయండి. నేనేమంటున్నానంటే రాజకీయాల్లో కొన్నిసార్లు నోరు జారుతుంటది, అలా ఎవరేమో అతిథులం కాదు, మన దేవుడే కాదు జరుగుతుంటది. నువ్వు రఘునందనరావు బొమ్మ పెట్టి నువ్వు ఇద్దరు కళ్యాణ ఎప్పుడు ఇస్తావు అంటే ఏంటన్నట్టు బాధ కాదా? బాధతో అన్నది, దుఃఖంతో అన్నది. రైట్ కైలాష్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కైలాష్ గారు ఒక నిమిషం. ఉమా గారు మీరు కంప్లీట్ చేయండి. ఉమా గారు ఒక మాటలో చెప్పండి, కంప్లీట్ చేయండి. మాట్లాడడం అంటే నువ్వు మామూలు కార్యకర్తవు కాదు కదా, సామాన్య కాదు కదా, మంత్రి కేంద్ర మంత్రి పట్టుకుని రండా అంటే బాగుంటుంది. రైట్ రైట్ ఓకే. ఒక నిమిషం ప్రసాద్ గారు, ప్రసాద్ గారు ఒక నిమిషం. ఉమా గారు ఒక నిమిషం. ఉమాక ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. కాబట్టి తను ఖచ్చితంగా తను మాట్లాడిన ప్రతి మాటను కూడా వెనకకు తీసుకోవాలి. ఉమాక ఒక్క నిమిషం ఆగండి, గౌరవం ఉంటది. అది రైట్ ప్రసాద్ గారు. ఇప్పుడు ఏంటంటే ఈ అగ్ని ఇంకా చల్లారలేదు. సాయంత్రం ఇప్పుడు కొండా సురేఖ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కొండా సురేఖ గారికి ఇంకొక మహిళకి మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఆడియో క్లిప్ జస్ట్ కొద్దిసేపటి క్రితం ఎక్స్ లో పోస్ట్ అయింది. ఓకే, అంటే ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఆమెని హననం చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా వేరే వాళ్ళేమో మళ్ళీ ఆడియో క్లిప్ ని పెట్టారు. ఆ ఆడియో క్లిప్ బాగా ఇప్పుడు వైరల్ అవుతోంది. అంటే నేనేమంటానంటే ఇది ఒక నిరంతరం ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటా పోయేది, ఆధార రహితంగా మాట్లాడటం లేదా అంటే అభూత కల్పనలు మాట్లాడటం అనేది మంచిది కాదు. ఏ రాజకీయ నాయకులైనా ఏమైనా మాట్లాడండి, కానీ హద్దు మీరు మాట్లాడకుండా ఒక పరిమితికి లోబడి, నైతిక విలువలకు లోబడి, చట్టానికి లోబడి, మానవీయమైనటువంటి ప్రకటనలతో ఒక గౌరవనీయంగా మాట్లాడుకోవాలి తప్ప ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా, శైలేష్ చెప్పినట్టుగా ఏంటంటే ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. మా మోడీయా గీడియా
వాడెవడా పొట్టోడు, వాడి పేరు ఏంది, అమిత్ షానా, ఏం పేరు వాడి పేరు, ఇట్లా మాట్లాడిన డైలాగులు చాలా ఉన్నాయి. ఎస్ ఎస్ అంటే ఒక మామూలు స్థాయిలో ఒక ఏమీ కాని కార్యకర్తలు కూడా ఇప్పుడు ఏమైందంటే ఈ నాయకులను చూసి వాడు ఎన్నడూ ఒక వార్డు మెంబర్ గా గెలవని వాడు కూడా ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని విమర్శించేస్తా వాళ్ళు అలవోకగా విమర్శిస్తున్నారు. ఎస్ కరెక్ట్. వాళ్ళ స్థాయిని మర్చిపోతున్నారు. ఒక కానీ నాయకుడు ప్రసాద్ గారు ఇక్కడ ఇంకొక విషయం, మనం ఇప్పుడు బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, అంటే మిత్రుడు కైలాష్ నేత చెప్తున్న మాట, ఆమె ఆవేదనతో, ఆమెకు కలిగిన బాధతో ఆ రకంగా ఏమైనా మాట్లాడుంటుంది అనే ఒక ఇండికేషన్ని కైలాష్ ఇస్తున్నారు. కానీ ఇవాళ బీఆర్ఎస్ ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చింది, ఆమె మంత్రిగా ఒక రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉండి కామెంట్స్ చేయడము ఇవాళ రాజ్యాంగ విరుద్ధం కనుక మేము గవర్నర్ దగ్గరికి వెళ్తాము, ఆమె బర్తరఫ్ కోరుతాము, ఆమెపై లీగల్గా మేము ప్రొసీడ్ అవుతామని చెప్పారంటున్నారు. ఈ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఆల్రెడీ బర్తరఫ్ చేయమని గవర్నర్ని వాళ్ళు కోరటం జరిగింది. అంటే పార్టీ తరఫున కాదు, మామూలుగా కోరారు, సాయంత్రమే కోరడం జరిగింది. ఆమెను తొలగించమని కూడా కోరడం జరిగింది. నేనేమంటున్నానంటే ఆమె మంత్రిగా ఉందా లేకపోతే మంత్రిగా లేదా, ఎమ్మెల్యే ఆ స్థాయి కూడా అక్కర్లా. ఒక మహిళ ఇంకొక మహిళ గురించి మాట్లాడటం, హద్దు మీరు మాట్లాడటం అనేది మంచిది కాదు. ఆమె ఇచ్చిన ప్రకటనలో 3 స్టేట్మెంట్లు ఉన్నాయి, ఒక స్టేట్మెంట్ కాదు. పోనీ ఆ హీరోయిన్ ని రమ్మన్నారు అని ఊరుకుంటే అది వేరే ఉండేది. ఆమె వెళ్ళకపోతే నువ్వు కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి అని ఆయన అన్నాడు అంటే అది చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళిపోయింది ఆ స్టేట్మెంట్. అంత ఎక్స్ట్రీమ్ గా మనం మాట్లాడటం అనేది మామూలు వ్యక్తులైనా కూడా తప్పే. మంత్రిగా ఉంటే ఇంకా తప్పు, ఆ మామూలు వ్యక్తులు మాట్లాడినా కూడా తప్పే. నీ దగ్గర ఎటువంటి ఆధారం లేకుండా ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వటం అనేది చాలా దారుణమైన విషయం. రైట్, ఓకే. కైలాష్ గారు ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలి, మనం క్లోజ్ చేయాలి సబ్జెక్ట్. నేను ఒక్క మాట మనం చేస్తున్నాం, మీ 60 ద్వారా కానీ మరొకరు కానీ అందరికి ప్రేక్షకులకు మీకు ఒక్కటే, రాజకీయాల్లో జుగుత్సాకరమైనటువంటిది మనుషులని అవహేళన చేసి, వ్యక్తులని హననం చేసి, కుటుంబాల్లోకి, వ్యక్తుల్లోకి, వ్యక్తి జీవితాల్లోకి లాగడం అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ ఎవరికి మంచిది కాదు. కాకపోతే ఉద్యమ పార్టీ పేరుతో వచ్చిన మీరు, ప్రతిపక్షంలో ఉన్న మీరు, ప్రభుత్వాన్ని కానీ మంత్రులు కానీ విమర్శించే ముందు, సోషల్ మీడియాలో పెట్టే ముందు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నా. మీకు కుటుంబాలు ఉంటాయి, మీకు పిల్లలు ఉంటారు, మీకు అక్కలు ఉంటారు, చెల్లెలు ఉంటారు. ఇటువైపు నుంచి నేను ఇది కరెక్ట్ అనటం లేదు. కాబట్టి గిచ్చి గయ్యం పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఏడుస్తా అంటే కరెక్ట్ కాదు. నువ్వు యుద్ధం చేసేటప్పుడు రాకెట్ వేస్తే నేను రాకెట్ వేస్తా, తుపాకేస్తా మంచిగా అంట. యుద్ధం చేసినప్పుడు తప్పదు కదా యుద్ధ నీతి. కాబట్టి ప్రజలు పెద్ద ఇది పట్టించుకుంటారు, దీని గురించి యుద్ధాలు జరుగుతాయని నేను అనుకోవట్లే. కాబట్టి ఇది మంచిది కాదు, దీనికి పులి స్టాప్ పెడదాం, అందరూ ప్రజాస్వామ్యంగా పోరాడదాం. ఇందులో ముఖ్యమంత్రి గారి పాత్ర ఉంది. ముఖ్యమంత్రి గారు డైవర్ట్ ఇందుకు చీప్ పాలిటిక్స్ మాట్లాడుతారు. అన్నది కొండా సురేఖ, బాధపడ్డది ఆమె. సరే ఒకరిని అన్నందుకు సమాధానం రేపు చెప్తుంది డెఫినెట్లీ. ఇందులో వేరే మెసేజాలకు ఏం పోము, రేపు వారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. సరే, మంచి చెడులని కలయిక రాజకీయ పార్టీలకు మనం ముందుకు చూసుకుంటూ పోతున్నాం. అందులో మాకేం మినహాయింపులు లేవు. మేము కూడా ప్రజల కోసం పనిచేసే వాళ్ళం. డెఫినెట్ గా అది తప్పు అనిపిస్తే తప్పని చెప్తారు కదా, దాంట్లో ఏముందన్నా. కాబట్టి ఈ భాషని మీరు మాట్లాడితే మీకు పేటెంట్ హక్కు ఉంటుంది. మీరు మాట్లాడితే మాత్రం మంచిది. ఆ వ్యక్తులని గలీజ్ మాటలు అంట, వెధవ, సన్నాసి, రకరకాల మాటలు నేనంట. నేను ఏదైనా చేస్తా. శివలింగం మీరు తేలిలెక్క నా ఉద్యమం అంటే చెప్తుంది నటించు. ఉమా గారు మీరు ఫైనల్ గా ఒక మాటలో చెప్పండి. ఉమా గారు మనం క్లోజ్ చేయాలి సబ్జెక్ట్. నమస్కారం. ఉమా గారు, ఈ రకమైనటువంటి భాష ఏదైతే ఉందో తమ్ముడు చెప్పినట్టు ఎవ్వరు మాట్లాడినా అది తప్పండి. ఒక ప్రజాప్రతినిధులకు ఉన్నప్పుడు వాళ్ళు సమాజానికి ఒక సందేశం ఇచ్చేదానిలాగా ఉండాలి. ఒక ప్రజాప్రతినిధులుగా వాళ్ళ రాజకీయాలు, ప్రజా సమస్యలు, సిద్ధాంతపరమైన విభేదకరమైనటువంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాటిపైన మాట్లాడాలి. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాలలోకి పోయి వ్యక్తిగత విషయాలు మాట్లాడి ఈ రకమైనటువంటి పరిస్థితికి దిగజారడం అనేది, దిగజారి మాట్లాడడం అనే దానికి ఫుల్ స్టాప్ పెడితే బాగుంటదని నా అభిప్రాయం. రైట్, ఓకే. ప్రసాద్ గారు ఫైనల్ ఒక మాటలో చెప్పండి. ప్రగతిశీలకమైనటువంటి, గౌరవనీయమైనటువంటి భాష ఏ సందర్భంలోనైనా అవసరం. రాజకీయ పార్టీల అధికారంలో ఉన్నామనో లేదు ప్రతిపక్షంలో ఉన్నామనో ఏదైనా మాట్లాడవచ్చు అనేటటువంటి ఆ మానసికమైనటువంటి స్థితి నుంచి బయటపడాలి. మనం గౌరవంగా ఉండాలి, ప్రజలు హర్షించే రీతిలో మనం మాట్లాడాలి, ప్రజలు మనల్ని గౌరవించాలి అనే విధానంలో ఉండాలి తప్ప మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం, మొత్తం వ్యవస్థ మన చేతిలో ఉంది కాబట్టి మనం ఏదైనా మాట్లాడదాం అనేటటువంటి ఆ దిగజారుడుతనం అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పెరిగింది.
అది ఎక్కడో దగ్గర ఆగాలని ఆకాంక్షిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన కైలాష్ నేత గారు, ఆచార్య గారు, తుల ఉమ్మ గారు, బివి ప్రసాద్ గారు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా ఇవాళ నోరు జారిన పరిస్థితి అయితే కనబడుతోంది. ఒకవైపు మంత్రి గారిని ట్రోల్ చేసిన వ్యక్తులు పట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మంత్రి గారు ఇవాళ నోరు జారిన సిచ్యువేషన్ కనపడుతోంది. మరి మంత్రి గారు నోరు జారడమే కాదు, పదాలు ప్రయోగించడమే కాదు, ముఖ్యంగా అలిగేషన్స్ చేశారు, కీలకమైన ఆరోపణలు చేశారు, వ్యక్తులను ఉద్దేశించి చేసిన పరిస్థితి. మరి వాటన్నిటికీ కూడా రేపు ఖచ్చితంగా బీఆర్ఎస్ ఈ అంశం మీద లీగల్ ఫైట్కి సిద్ధమవుతోంది. అవసరం అనుకుంటే గవర్నర్ కలుస్తామని చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా ఖచ్చితంగా మంత్రి గారు ఈ విషయంలో కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆమె ఏమైనా ఆవేశంతో చెప్పారా, ఆవేదనలో చెప్పారా అన్న విషయంలో క్లారిటీ ఇవ్వాలి. లేకపోతే ఖచ్చితంగా ఇటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే కేటీఆర్పై ఆయన మీద కేసులు పెట్టి, ఎందుకంటే అధికారంలో వారే ఉన్నారు కనుక కేసులు పెట్టి అటువంటి వ్యక్తులను శిక్షించాల్సిన అవసరం కూడా ఆమె మీదే ఉంది కనుక ఈ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఇది ఇవాల్టి వారం. మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం. స్టే ట్యూన్ టు 6 TV.